మీరు డైలీ జీమెయిల్, గూగుల్ మీట్, జూమ్ అలాంటివి యూజ్ చేస్తున్నారా? అయితే మీరు సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌ని యూజ్ చేస్తున్నారని అర్థం. సాస్ అనేది ఏంటంటే, మీరు ఇంటర్నెట్ ద్వారా జస్ట్ లాగిన్ అయ్యి ఆ సర్వీస్‌ని యూజ్ చేసుకోవడం అన్నమాట. ఎగ్జాంపుల్‌గా ఎలా చెప్పాలి అనంటే, ఇప్పుడు మీరు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! హాట్‌స్టార్ గాని, ప్రైమ్ గాని, నెట్‌ఫ్లిక్స్ ఏదైతే ఉందో, మీరు వాటిలో ఏం చేస్తారు? మీరేమన్నా వాటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మెయింటైన్ చేస్తున్నారా? కాదు కదా! సో, ఓన్లీ మీరు లాగిన్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. వాటిల్లో స్టోర్ అయ్యే మూవీస్ ఏవైతే ఉన్నాయో, అవి మీ లోకల్ స్టోరేజ్ నుంచి ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా? కాదు కదా! సో, అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ మేనేజ్డ్ బై సమ్‌వన్ అన్నమాట. ప్రొవైడరే దాన్ని మెయింటైన్ చేస్తాడు. మీరు జస్ట్ లాగిన్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. సేమ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే, ఫుడ్‌ని మీరు ఆన్‌లైన్ యాప్స్‌లో జస్ట్ మీరు ఆర్డర్ చేసుకుంటారు. మీరేమైనా కుక్ చేస్తున్నారా? వెసెల్స్ కానీ, కిచెన్‌కి సంబంధించినవి గాని, ఇంగ్రీడియెంట్స్ కానీ మీరేమైనా వర్రీ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు కదా! సో, మీరు జస్ట్ ఆర్డర్ చేయంగానే మీకు ఆ అప్లికేషన్స్ నుంచి ఫుడ్ అనేది డైరెక్ట్‌గా డెలివరీ అవుతుంది ఇంటికి. సాస్ ప్లాట్‌ఫార్మ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్స్‌గా ఏమని చెప్పొచ్చంటే, గూగుల్ వర్క్ స్పేస్ కానీ, మైక్రోసాఫ్ట్ O365 గాని వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. దీన్నే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటారు.